ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు. నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ సమాదర స్వాగతం. నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని, పిఠాపురం నుంచి. గత వారం సమూహంలో ఇవ్వబడిన మౌనశిల అనే అంశానికి వచ్చిన కవితల్లోంచి సమూహ సలహాదారులు, గురువర్యులు అయిన శ్రీ దాస్యం సేనాధిపతి గారు ఎంపిక చేసిన అత్యుత్తమ కవితల విశేషాంశాలను గురించి చెప్పబోతున్నాను. మౌనశిల అనే అంశానికి ఎన్నో అర్థాలు, వ్యాఖ్యానాలు వెలువడే అవకాశం ఉంది. సౌందర్యభరితమైన శిల్పంగా మూర్తీభవించక ముందు శిల మనందరితో మౌనంగా చెప్పే సంగతులెన్నెన్నో. మన కవిమిత్రులంతా శిల ఎదలోని భావాలను ఏ తీరులో ఆవిష్కరించారో చూద్దాం. కొమురవెల్లి అంజయ్య గారు మౌనం అనే మంచుగడ్డ కరిగితేనే కదా మాట, ముచ్చట, సంతోషం, దుఃఖం కరగడం వరిస్తే కఠినశిల అంటూ ఆద్యంతము సందేశాత్మక రీతిలో రచించారు. ఎంత బానిసత్వంలో మగ్గిపోతున్నా ఉత్సాహంతో కదిలితే ఆ చలనమే సుడిగాలి అవుతుందంటారు కవి. తరువాత చాతుర్యం ఉన్న శిల్పుల చేతుల్లో శిలలు రోళ్లుగా, బడి గుడి మెట్లుగా, నడకబండలుగా ఉపయోగపడతాయంటూ స్వభావోక్తిలో వర్ణించారు. శిలలు ఎన్ని రూపాలైనా పొందుతాయి, కానీ మనుషుల్లో రావలసిన పరివర్తనే ప్రశ్నార్థకం అంటారు. భగవంతుడిపై నమ్మకం గుడ్డిగా, మూఢత్వంగా మారితే యుద్ధాలు తప్పవంటారు. మౌన శిలల మధ్య సందు దొరికితే రావి, మర్రి విత్తనాలు మొలకెత్తి ఆ చెట్లు ఎంతో నీడనిస్తాయి అంటూ శిలల గురించిన ఎన్నో విశేషాలను తెలియజేశారు కవి. కొలచన విజయభారతి గారు అంశాన్ని విభిన్న కోణంలో నడిపించారు. ఒక శిల్పం తనను చెక్కిన శిల్పిని సంబోధిస్తూ ఓ మహిమాన్విత శిల్పి అనడంలో శిల్పకారుల గొప్పదనం తెలుస్తోంది. బండరాయిలా నిలిచిన తనను అపురూప సుందరిగా, సహజ ప్రకృతి కన్యగా సృష్టించాడని మెచ్చుకుంటూ తనకు సంజీవినితో జీవం పొయ్యమని కోరుతుంది. అప్పుడే తను అతనిని ఆరాధిస్తున్నదనే విషయం చెప్పగలదని, లేకపోతే మనస్సు విప్పలేక మౌనశిలగానే మిగిలిపోతానని అంటుంది. కవిత చాలా బాగుంది. డాక్టర్ చీదిళ్ల సీతాలక్ష్మి గారు సెలయేరు గలగలలు తాకే బండరాయి సంగీతానికి సాక్ష్యంగా నిలుస్తుందంటూ ఆసక్తికరంగా తన కవితను మొదలుపెట్టారు. శిలల చుట్టూ అల్లుకున్న పౌరాణిక కథలను గుర్తు చేశారు. చెయ్యని నేరానికి మౌనంగా శిలగా మారిపోయి తల వంచి రాముని స్పర్శతో స్త్రీగా మారిన అహల్య శాపానికి సాక్షీభూతం అంటారు. అశోక వృక్ష ఛాయలో మౌనవ్రతం పట్టిన సీతాదేవి చేసిన గరిక ప్రయోగం ఔచిత్యానికి ప్రమాణం అన్నారు. శిలారూపంలో ఉన్న భగవంతుని పట్ల భక్తితో ఎందరికో విద్యా వైదుష్యం కలిగిందన్నారు. అయితే అదేవిధంగా శిలారూపంలో, శిల్పరూపంలో ఉన్న గురువు వద్ద దీక్షగా పరోక్షంగా విలువిద్య నేర్చుకున్న ఏకలవ్యుని గురువు ద్రోణుడడిగిన గురుదక్షిణ ఆచార్య జగత్తుకే విషవలయం అంటూ నిరసన స్వరం వినిపించారు. శిలలా మౌనంగా ఉంటూ అభివృద్ధిని చేతల్లో చూపిస్తే అందరికీ శ్రేయస్కరం అనే చక్కటి ముగింపునిచ్చారు తన కవితకు కవయిత్రి. కనపర్తి లక్ష్మయ్య గారు స్థపతి అనే శీర్షికతో గొప్ప కళాఖండాలను సృష్టించిన శిల్పులను ప్రశంసించారు. అజంతా, ఎల్లోరా గుహల్లోని శిల్పాలు శిల్ప సౌందర్యం రసజ్ఞతకు రూపమై, మౌనానికి భాషయై, ప్రపంచ కళా వారసత్వమై విలసిల్లుతోంది. శిల్పులు నిర్మించిన తాజ్మహల్ పాలరాతి శిల్పాలు
ధృవతారల్లా మెరుస్తున్నాయి. శిల్పకారుడు చెక్కిన విగ్రహాలే దైవాలై భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటున్నాయి. స్థపతులు నిలిపిన శిలాస్తంభం అమరవీరుల స్మారకమై నివాళులందుకుంటోంది. అయితే చివరిలో జాతికి ఇంతటి సేవ చేస్తున్న శిల్పి మాత్రం ఒక అనామకుడై మౌనశిలయై ఒదిగి ఉంటాడని, అందుకు కారణమైన తోటి మనుషుల కృతజ్ఞతపై ఒక చురక వేశారు కవి. బి విజయకుమారి గారు ఋతువులకు అతీతంగా ఏ అనుభూతులు ఎరుగని మౌనశిల నిపుణుడైన శిల్పి కంటబడితే, అతని స్పర్శ తగిలితే ఎంత అందమైన శిల్పంగా రూపుదిద్దుకుంటుందో కవితాత్మకంగా బాగా వర్ణించారు. శిల్పంగా మారిన శిల సొగసు వీణలు మీటుతూ స్వరఝరిగా సరసరాగాలు తీస్తూ కాలి అందెల ఘల్లు ఘల్లు మన లయల జతుల గతుల జల్లుమనిపిస్తుందని సొగసైన కవితను అందించారు కవయిత్రి. అరుణ సువర్చల గారు కవితను ఆద్యంతము ఆలంకారిక శైలిలో రచించి ఈనాటి ఆధునిక సమాజంలో మానవుని మనస్థితిని చిత్రించారు. అతని హృదయం మౌనశిలగా మారి స్పందన లేక సమన్వయం కోల్పోతోందని నేటి అస్తవ్యస్త పరిస్థితులకు అద్దం పట్టారు. ప్రతి పంక్తిలోనూ అర్థవంతమైన భావచిత్రాలను, వాడుక తెలుగు పదాలను ప్రయోగిస్తూ పాఠకుల కళ్ళెదుట నిలిపారు. దిక్కుతోచని మనిషి చీకటి కాగితం మీద తోకతో మౌనాక్షరాలు చెక్కే మినుగురు పురుగుల్లాగా ఆకాశ శిఖరంలో పాదరసపు సెలయేళ్లను పాకించిన మెరుపు తీగల్లాగా, లోతుల్ని లోబరుచుకున్న లోయల్లా, ఎత్తుల్ని ఎగరేసుకున్న కొండల్లా ఆశా నిరాశల మధ్య అల్లాడుతూ ఆక్రందనల బురదలో మౌనశిలగా దిగబడిపోతున్నాడు అంటూ ఔచితీమంతమైన వర్ణనలు చేశారు కవయిత్రి. డాక్టర్ ఏ తిరుమలరెడ్డి గారు మాట్లాడని ఓ మౌనశిల మనకు నేర్పును ఎన్నో ఇలా అంటూ ప్రారంభించి శిలల నుంచి మనం నేర్చుకోవలసిన ఎన్నో విశేషాలను చెప్పారు. పొత్రం, రోలు, విసురురాయి లాంటి రాళ్ల విలువను తెలిసి వాడుకోవడం ఓ కళ అంటారు. ప్రతి శిలకు ఉండే సహజ తత్వాన్ని నేర్పరి అయిన శిల్పి వాటిని అందమైన విగ్రహాలుగా తయారు చేస్తాడని, అవి ప్రజల్లో భక్తి తత్వాన్ని నెలకొల్పుతాయని అంటారు కవి. మౌనంలోని గొప్పదనాన్ని తెలుసుకున్న బ్రతుకే ధన్యం. దేవుడు మౌనంగా ఉండబట్టే కదా ఆయన ముందు తప్పుల చిట్టా విప్పగలుగుతున్నారు అంటూ అటువంటి వారిపై ఓ చెణుకు విసిరారు కూడా కవి. భానుశ్రీ కొత్వాల్ గారు మౌన శిల్పం అనే శీర్షికతో వ్రాస్తూ మన సమాజంలో ఒంటరి మహిళల జీవన పోరాటాన్ని బాగా చిత్రించారు. చెట్టు నుండి రాలిన పూలే ఆమె నడకకు స్ఫూర్తినిస్తాయి. ఆమెకు తగిలిన గాయాలే మౌన గేయాలై నడిపిస్తాయి. చింతలేని ఓదార్పే ఆ తీరుకు నిచ్చెన. గాలికి ఎగిరే కాగితంలా ప్రతి దిక్కును పలకరించి ఎక్కడో ఓ చోట సేద తీరుతుంది వంటి పంక్తులు పాఠకుని హృదయాన్ని కదిలిస్తాయి. ఒంటరి స్త్రీ స్వేచ్ఛను ఎవరూ భగ్నం చెయ్యలేరు. తనవైన అనుభూతులను భద్రపరుచుకొని మరో ప్రపంచాన్ని మేలుకొల్పుతుంది అంటూ హెచ్చరికతో కూడిన ముగింపునిచ్చారు తన కవితకు కవయిత్రి. లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారు మౌనముని అనే శీర్షికతో వ్రాస్తూ సమాజంలోని కొందరి పురుషుల ఆధిపత్య భావనను, అణగద్రొక్కే స్వభావాన్ని తూర్పారబట్టారు. అణచివేతకు గురైన ఓ మహిళ అందుకు కారణభూతుడైన మగవాడిని ఉద్దేశిస్తూ, గలగలపారే గోదావరి లాంటి నన్ను నీ మాటల తూటాలతో నిశ్చల తటాకాన్ని చేశావు. మంచి మనసున్న నన్ను గుండెలోతుల్లో తడి ఆరిపోయేలా ఏ దిక్కు లేని ఎడారి భూమిని చేశావు. మృదుమధురంగా మాట్లాడే నన్ను మాటలు రాని మౌనమునిని చేశావు అంటూ అతని ప్రవర్తన వల్ల తాను స్తబ్దత సంద్రంలో మునిగిన మౌనశిలనైపోయాను అంటుంది. ఆద్యంతము మగవారికి ఆత్మ పరిశీలనకు తావిచ్చే కవిత ఇది.
వకులవాసు గారు అలతి అలతి మాటల్లో పదునైన అర్థాలొచ్చే భావాలను ప్రకటించారు. స్త్రీ పురుషుల మధ్య ఉండవలసిన పరస్పర అవగాహనను పరోక్షంగా సూచించారు. అతడు తన చూపుల బాకులతో ఆమెను కట్టడి చేయాలనుకుంటాడు, కానీ ఆమె కళ్ళెర్రజేస్తే వచ్చే ప్రళయాన్ని ఊహించలేడు అంటూ అటువంటి పంక్తులు పాఠకులను బాగా ఆకట్టుకుంటాయి. మగవాడు ఆడదానిని అణగద్రొక్కే ప్రయత్నం చేస్తే మౌనంగా ఆమె నిరసన వినిపిస్తుందని, సహాయ నిరాకరణ చేస్తుందని, అప్పుడు అతని జీవితం స్తంభించిపోతుందని హెచ్చరిస్తారు కవయిత్రి. అయితే అతడు ఆమె పరస్పర ప్రేమతో ఒకరికొకరు సేవకులై బ్రతుకుతారనే ఆశాభావం కూడా వ్యక్తం చేశారు కవయిత్రి ముగింపులో. విఠాల శ్రీకాంత శర్మ గారు అడుగడుగున వృత్యానుప్రాసాలంకారంతో ఆసక్తిదాయకమైన కవితను అందించారు. మౌనశిలయే ఉలినొక్కులు భరించి శిల్పమై అర్చనామూర్తి అయి పూజార్హమై ప్రకాశిస్తుంది. మాట్లాడని రాళ్లే రామనామాంకితాలై వారధులై విశ్వాస సారథులై రావణవధకు మార్గాన్ని సుగమం చేశాయి అంటారు కవి. మౌనశిలలే వేణుగానలోని సంగీతాన్ని పారవస్యంతో వింటూ ఉండి ఉంటాయి ఆనాడు అంటారు. శిలలే కోట్లాది భవనాల బరువులను మోస్తున్నాయన్న వాస్తవాన్ని గుర్తు చేశారు. నిజమే, మౌనశిలలకున్న సహనశక్తి అపారం. అది ఒక అంతుచెక్కని రహస్యం అంటూ ముగింపులో ఓ విరుపునిచ్చారు కవి. ఉరిమళ్ళ సునంద గారు తన విలక్షణమైన శైలిలో అంశానికి స్పందిస్తూ ఆధునిక మహిళ దైనందిన జీవితంలో మానసికంగా, శారీరకంగా ఎదుర్కొంటున్న కష్ట నష్టాలపై ధిక్కార స్వరం వినిపించారు. నిబ్బరంగా ఇంటి ముంగిట కిచకిచల భూపాల రాగంతో పిచ్చుకలు పంజరంలోని చిలుక లాంటి గృహిణులను పలకరిస్తాయి అంటారు. ఆధునిక జీవన శైలిలో స్త్రీ ఇంట బయట ఎన్నో పనులు చక్కబెడుతూ పిల్లలను బాగా పెంచుతూ అనారోగ్యాల పాలవుతోందని, అయినా సరే మందులు వేసుకుంటూ ఇంటిని చక్కదిద్దుకుంటుందని అంటారు. పుట్నాల పప్పుల నమిలి మింగిన గోళీలు అన్న కవయిత్రి మాటలకు పాఠకులకు నవ్వు ఏడుపు రెండూ వస్తాయి. వల్ల కాదు అంటున్న మనస్సును గద్దించి స్త్రీమూర్తి అవతారాల్లోకి ఒదిగిపోతుంది నేటి మగువ అంటూ ఈనాటి మగువల మనస్థితిని వెల్లడించారు. స్త్రీని దేవతగా పూజిస్తారు, కానీ ఎప్పుడూ పాదాల క్రింద త్రొక్కి పెడతారని, స్త్రీ ఎప్పుడూ ఒక మౌన శిలే అని ఆలోచనాత్మకమైన ముగింపునిచ్చారు కవితకు కవయిత్రి. సత్యసుధ కట్టమంచి గారు చిగురు నవ్వై అనే శీర్షికతో కవితనంతటినీ ఉపమా రూపకాలంకార పదప్రయోగంతో నడిపించారు. తప్పిపోయిన నవ్వులను వెతుకుతూ అంటూ ప్రారంభించి ఎప్పుడూ విషాదమే గాని ఆనందం లభించని జీవితాలను గురించి చెప్పారు. మనసులోని మాట చెప్పే స్వేచ్ఛ లేక ఉద్వేగ నదీ ప్రవాహంలో గుండె మునక వేయాల్సిందే అంటారు. తనను తాను చెక్కుకున్న హృదయానికి జీవరాగం అందించాలి ఎవరైనా అంటారు. మౌనానికి మేరుపర్వతమే ఎందుకు, చినుకులాంటి చల్లటి మాట చాలు కదా శిలలపై చిరునవ్వు విచ్చుకోవడానికి అంటారు. సావిత్రి రంజోల్కర్ గారు ధీరను నేను అనే శీర్షికతో ఆత్మవిశ్వాసం నినదించే కవితను అందించారు. శిల ఎన్ని రకాల రూపులు దాల్చి మానవలోకానికి ఎంతగా ఉపయోగపడుతుందో కవితాత్మకంగా వర్ణించారు. శిల చెబుతున్నట్లుగా ఉత్తమ పురుషలో కవితను వ్రాశారు. బండరాయిని, మాటలు రాని మౌనశిలను, అయినా కళాత్మకతకు నిదర్శనంగా, తరతరాల చరిత్రకు వారసత్వంగా, ప్రకృతి వైపరీత్యాలకు చలించని ధీరను నేను అంటూ శిలలను శిల్పాలను చూసినప్పుడల్లా రసజ్ఞుల మనసుల్లో మెదిలే భావాలను ప్రతిబింబించారు.
స్థాపత్య కళకు ముడిసరుకునై వారి నైపుణ్యంతో జీవకళను పొందుతుందని, ఆభరణాల్లో భాగమవుతుందని, దేవతా విగ్రహాలుగా రూపొందుతుందని, 1000 స్తంభాల శిల్పకళకు రాజసంగా సప్తస్వరాలు పలికించిందని, మన ఇండ్లకు పునాది రాయిగా నిలిచే ధీరత్వం ఉన్న మౌనశిల అని వర్ణిస్తూ శిలల విశ్వరూపాన్ని ఆవిష్కరించారు పాఠకుల కళ్ళెదుట. సన్నిధి స్వాతికృష్ణ గారు తన కవితలో నిరాశ నిస్పృహలకు దుఃఖానికి లోనైన ఒక వ్యక్తి మనస్థితిని గురించి వ్రాశారు. అతని మనస్సును శూన్యం ఆవరించిందంటారు. పెదవులపై నవ్వు విరిసినప్పుడు మాత్రం కాలానికి లంకెలు వెయ్యాలని ప్రయత్నిస్తాడు. ఎదుటివారి ఈటెల్లాంటి మాటలు ఎన్నో విశ్రాంతిని దూరం చేస్తాయంటారు. అయితే సకారాత్మక వైఖరితో మరువలేని గతానికి, మాయమవని వర్తమానానికి వారధి కడుతున్న మౌనశిలలతో అంటూ కవితకు చక్కని ముగింపునిచ్చారు కవయిత్రి. బత్తిన గీతాకుమారి గారు బాధ్యతల బేహారిని అనే శీర్షికతో కుటుంబంలో ఎన్నో బాధ్యతలను నిర్వహించే ఒక గృహస్థు మనస్సులోని భావాలను అతని స్వగతం ద్వారా కళ్ళకు కట్టించారు. అందరి ఆశాదృక్కులకు కేంద్రాన్ని నేనై, అవసరాల దాహాల గ్రీష్మాలకు చినుకుధారను నేనే అంటాడు అతను. విలువలు తప్ప వలువల పట్టింపు లేని సాధారణత నాది అంటూ నిజాయితీగా నిరాడంబరంగా ఉండే మధ్యతరగతి మగవారి మనస్తత్వాన్ని వర్ణించారు. ఇడుములన్నీ ఒక్కటై చుట్టుముట్టినా ఉడుంపట్టు పట్టి గెలుపుదారిలో నడిచే ధీరుడనంటాడు అతను. తాను ధరించిన ధైర్య కవచం కన్నీటిని చేరనీయదు. అలాంటి పంక్తుల ద్వారా మధ్యతరగతి మగవాడు మౌనశిల అనే భావాన్ని అన్యాపదేశంగా తెలిపారు కవయిత్రి. జూపూడి సుధారాణి గారు పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్ళిపోగా వాళ్ల కోసం ఎదురు చూస్తూ మౌనశిలలుగా మిగులుతున్న వృద్ధులైన తల్లిదండ్రుల బాధను చిత్రించారు. రెక్కలు తొడిగిన బంధాలు సంద్రాలు దాటి డబ్బు పడగల నీడను చేరుతూ ఉంటే మమతల వైభవం మట్టినే కౌగలించుకొని ఏడుస్తోంది అంటున్న కవయిత్రి మాటల్లో ఎంతో సత్యముంది. పైపై మెరుగులకు ఆకర్షితులై అనుభూతులను స్వదేశంలో విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళిన పిల్లల కోసం ఆక్రోశించి మూగబోయిన నాటి తరాల మాటలు చెరిగిన శిలా ఫలకాలుగా మిగిలిపోతున్నాయి. ఆలస్యంగానైనా కళ్ళు తెరిచి యువత కన్నవారికి పుట్టిన నేలకు ఆలంబనగా నిలిస్తే ఎంతో బాగుంటుంది అనే విలువైన సందేశాన్నిచ్చారు కవయిత్రి. కందుకూరి మనోహర్ గారు అది కదలని శిలయే కావచ్చు, మాట్లాడని మౌనరాయే కావచ్చు, ఎన్ని భాషలు వచ్చునో కదా దానికి, ఎన్నింటికి అర్థాలు చెబుతుందో అది అంటూ ఎత్తుగడలోనే తన కవిత్వ సారాంశాన్ని ఇమిడ్చారు. శిల మౌనంగా ఎన్ని రూపాలు ధరించి ఎన్ని విధాలుగా మనల్ని అలరిస్తుందో చాలా బాగా వర్ణించారు కవి. నిజమే, ఆయన అన్నట్లు చదివే మనసుండాలే గాని, పరిశోధించే హృదయం ఉండాలే గాని శిల ఎన్ని పేజీలైనా చదివిస్తుంది, ఎంతమంది రాజుల చరిత్రలనైనా చెబుతుంది, నిప్పులా మారి నిజాలు వెల్లడిస్తుంది, తనను తాను దేవతలా మలుచుకుంటుంది, మన గౌరవ ప్రపత్తులు పొందుతుంది. భక్తితో మనం కొంచెం నైవేద్యం పెడితే చాలు మనస్సంతా అపారమైన ప్రశాంతతతో నింపుతుంది అంటూ కవితను ఆద్యంతము ఎంతో బాగా రచించారు కవి. కె. మంజుల గారు నేటి సమాజంలోని స్త్రీ స్థితిగతులను ఒక మహిళ స్వగతం ద్వారా చిత్రించారు. అవును, కుటుంబం కోసం పసుపు కొమ్ము కట్టుకొని తాళిబొట్టునిచ్చే మౌనశిలనే, పుట్టింట్లో గారాబంగా పెరిగి మెట్టినింట్లో మాటల ఉలి చెక్కుళ్లకు రాటుదేలిన శిలనే, కన్నబిడ్డలు పెరిగి పెద్దయ్యాక విసిరే మాటల తూటాలకు గుండె రాయిగా మారిన శిలనే, చివరికి అనాథాశ్రమ గుడిలోని శిలామూర్తికి తనవారు బాగుండాలని
అందరి మాటల టెంకాయల దెబ్బలు భరించే మౌనశిలనే అని ఆమె అంటూ ఉంటే పాఠకుల కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఎంతో ఆర్ద్రమైన రీతిలో రచింపబడిన గొప్ప కవిత ఇది. దండు ఆంజనేయరాజు గారు జీవితాంతము కష్టాలు కన్నీళ్లను దిగంరింగుకొని కుటుంబ బాధ్యతలు నెరవేర్చే అమ్మను మౌనశిలగా చిత్రించి ఆర్ద్రమైన కవితను అందించారు. గర్భధారణ నుంచి ఎన్నో ఇబ్బందులను సహిస్తూ చంటి పిల్లలకు సపర్యలన్నీ చేస్తూ వాళ్లను ఉన్నత వ్యక్తిత్వం గల గొప్ప శిల్పాలుగా తీర్చిదిద్దుతుందని, అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు కొన ఊపిరిదాకా రాజీనామా లేని అమ్మగా మిగిలిపోయి మౌనశిలగానే చితిమంటల్లో కలిసిపోతుందని కఠిన వాస్తవాలను వర్ణించారు కవి. నిండు కుండలా తొణికే అమ్మను ఎంతో బాగా ఆవిష్కరించారు కవి తన కవితలో. తుంబూరు జగన్మోహన్ గారు ప్రేమలో వైఫల్యం పొందిన ఒక వ్యక్తి ఆవేదనను చిత్రించారు. హృదయ దీపం ఆరిపోకుండా అరచేతులను అడ్డుగా ఉంచినదెవరు? వెలుగుతున్న దీపాన్ని కాలితో కర్కశంగా తన్నిందెవరు? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని సందిగ్ధంలో గుండె వేగంగా కొట్టుకుంటుంది అంటాడు ఆ ప్రేమికుడు. బాసలు, చూపులు, నవ్వులు, మాటలు అన్నీ తేనె పూసిన కత్తులేనా? కఠినశిలను ప్రేమిస్తే కరుణిస్తుందా? కవిత వ్రాసి తపిస్తే కల నిజమవుతుందా అంటూ ఆ ప్రేమికుడి హృదయం రోదిస్తూ మౌనశిలగా మారిపోయిందని కవి బాగా వర్ణించారు. రేవూరి ప్రశాంతి గారు కొన్ని కుటుంబాల్లో స్త్రీల పట్ల ఇంకా కొనసాగుతున్న వివక్షతను గురించి తెలియజేశారు. బానిసత్వం ఈనాటిదా, మౌనశిల ఈనాటిదా అని బాధతో ప్రశ్నిస్తారు కవయిత్రి. తరాలు మారిన కొన్ని మౌనశిలల జీవితాలలో మాటామంతికి చోటుండదు, పనిపాట్లకే తప్ప అంటారు. ప్రాణం ఉన్న కట్టుబానిసలు అవతలి వారి కఠినత్వాన్ని తట్టుకోవలసిందే. వివాహంలోని అర్థాలకు వక్రభాష్యాలు చెప్తున్నంతకాలం అంటూ ఆలోచనాత్మకమైన కవితను అందించారు కవయిత్రి. వేముల వరలక్ష్మి గారు రాజకీయ రంగులను అద్దుకొనలేక మౌనశిలలుగా మారిపోయిన మహానుభావుల కంటే కూడా మగువ గొప్పది అంటారు. అతివలోని అసంతృప్తి అగ్నిపర్వతంలా అల్లకల్లోలాన్ని సృష్టించగలదు. అయినా సరే ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆశల రెక్కలు కత్తిరించినప్పుడు మరయంత్రంలా నిలిచిపోతుంది. పనుల పంజరంలో చిక్కుకొని విలవిలలాడుతుంది. ఆశయం మెదడును తొలుస్తున్నా అడుగు ముందుకు వెయ్యలేని అశక్తతతో మౌనశిలగా మారిపోతుంది. అయితే ఆ శిలకు సృజనాత్మకమైన శిల్పి చేతిలో ఓదార్పు అనే ఉలి తాకగానే అద్భుతమైన రమణీయ శిల్పంగా మారి ఇలలో చెరగని సంతకమై నిలిచిపోతుంది అంటూ సమస్యను పరిష్కారాన్ని రెంటినీ చూపించారు కవయిత్రి తన కవితలో. ఇంత మంచి కవితల విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువరేణ్యులు శ్రీ సేనాధిపతి గారికి, నేటి కవిత సమూహ అడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తమ అత్యుత్తమ కవితలతో నాకెంతో స్ఫూర్తినిచ్చిన కవిమిత్రులందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు, శుభాభినందనలు. స్వస్తి.